ఈ దినపు దేవుని యొక్క మాట దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక పనికి, ఒక పరిచర్యకు ఏర్పరచుకున్నటువంటి వాడుగా ఉన్నాడని లేఖనాలను బట్టి మనము గ్రహించగలిగేటటువంటి వారంగా ఉన్నాం. అయితే దేవుడు నిన్ను దేని కొరకు ఏర్పరచుకున్నాడో ఆ పనిలో మనము శ్రద్ధ కలిగి ఉండాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు అశ్రద్ధ చేయకూడదు అంటున్నాడు. కాబట్టి దేవుడి యొక్క పనిని ఎవరైతే అశ్రద్ధగా చేస్తారో వారు శాపగ్రస్తులని వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుడి యొక్క పనిని మనము శ్రద్ధగా చేయడం ద్వారా దేవుని యొద్ద నుండి సంపూర్ణమైనటువంటి మేలు మనము పొందేటటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఈ సత్యాన్ని ఎరిగినటువంటి మనము దేవుడు మనను ఎందుకైతే ఏర్పరచుకున్నాడో ఆ సత్యాన్ని గ్రహించి దాని యందు మనము శ్రద్ధ కలిగి ఉండి దేవుని మేలు పొందుదుముగాక.